మీ నాన్నగారు చేసిన అన్ని విద్యలు మీకు వచ్చండి? అన్ని విద్యలు నేర్చుకున్నాను. అది కాక నాకేంటంటే అనుకోకుండా అదే అంటారనమాట, అదృష్టవశాత్తేంటంటే వెతుకుతున్న తీగ కాళ్ళకే దొరికిందన్నట్లుగాను నా నా అన్వేషణలోనేమో కొంతమంది మహానుభావులు నాకు దర్శన భాగ్యం కలిగించి వారి దగ్గర కూడా విద్యలు నేర్చుకున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఒక గురువుగారు ఉన్నారు. స్వామి శివానంద పరమహంస గురు శిష్యుడు స్వామి బోధానంద అని సాలూరులో ఉండేవారు. ఇది ఇప్పుడు మీకు యూట్యూబ్ ఛానల్లో కూడా ఒక ఆయన మల్లిమాల గారని సిద్ధగురు చెప్తుంటారు. ఆ స్వామి ఫోటో చూపిస్తాను. ఆ స్వామి శివానంద పరమహంస ఆచారం అది సిద్ధయోగ విద్య. సిద్ధక్రియ అది నేర్చుకున్నాను. తర్వాత ఇలాగ అనేక రకాలుగా అనేక విద్యలు నేర్చుకొని నేనేమోంచి భయం లేకుండా ఉండడానికని ఒక గురువు దగ్గర ఏమోంచి నా సేఫ్టీ కోసం వచ్చి నేను కరాటేలు, కొంగుపూలు, బాక్సింగ్లు, యోగాలు ఇవన్నీ చేసి జీవ సమాధులు కూడా చేశాను అనమాట. జీవ సమాధి కూడా? ఆ జీవ సమాధి ఇప్పుడు మీరు గోతి తీసి పాటేస్తే 2-3 గంటలు పడుకుని పోతాను ఆ గోతిలో. మీరు ఇప్పుడే కానీ పెట్టండి, ఎప్పుడైనా వచ్చి చేస్తాను. చేసి దానికి పద్ధతులు ఆ పద్ధతి ప్రకారం టైం చెప్తాను. డాక్టర్తో చెక్ చేయించుకోవచ్చు, అన్నీ చేసుకుంటే నీకు ఎప్పుడు దింపేస్తాను. నన్ను నీళ్ళలో మునిగి ఎంతసేపు ఉండగలరు? నీళ్ళలో మునిగి అన్నది ఇందులో ఏంటంటే యోగాలు అనేకమైన యోగ విద్యలు ఉన్నాయండి. అది జలస్తంభన విద్య అనమాట. పడుక్కొని వెళ్ళేది అది విద్య. కుండలి అంటే ఈ శరీరంలో షట్చక్రాల్లో కుండలి యోగా అని యోగ విద్యలు అనేక రకమైన మహానుభావులు అనేక రకాల సాధనాలు చేస్తారు. అందరికీ అన్నీ రావు, ఒక్కొక్కరు ఒక దాంట్లో స్పెషలిస్ట్ అనమాట. నేను ఆ రోజుల్లో వ్యాయామం చేస్తున్న రోజుల్లో మా గురుగారు అన్నారు, గంటకి 108 ఆసనాలు వేస్తాను, 1000 దండి కొడతాను, 1000 బయట గుంజీలు కొట్టేవాడిని ఆ రోజులు. ఇవన్నీ చేసి ఎందుకంటే ఈ విద్యలు చేస్తున్న దేనికన్నా సేఫ్టీ కోసం అలా నేర్చుకున్నా. ఇవన్నీ అప్పుడు స్వామి బోధానంద స్వామి గురుగారు స్వామి శివానంద పరమహంస దీంట్లో మేము ఈ సిద్ధయోగ విద్య దేనంటే షట్చక్రాలు, కుండలిని యోగ అవన్నీ యోగ విద్యలు అవన్నీ నేర్పారు. సంవత్సరం అయిపోయాక మాకు ఆయన పరీక్షలు పెడుతూ ఉంటాడనమాట. ఎరా సిద్ధ విద్యలు మీరు ఏంటి నేర్చుకున్నారంటే అప్పుడు ఒక్కొక్కడు రకం చేస్తే చంద్రశేఖర్ నువ్వేంటి నేర్చుకున్నావు అంటే గురుగారు నాకు రాత్రిపూట నిద్ర పట్టదండి, లైటింగ్ వచ్చేది. ఇప్పటికీ నేను పడుకుంటే రాత్రిపూట కళ్ళకు గుట్ట కట్టుకుని పడుకుంటాను, ఎందుకంటే కళ్ళకి లైటింగ్ వచ్చేస్తుంది ఇలాగండి. కాబట్టి నాకు అన్నం తినబోదు పుట్టదండి, అన్నానికి అశుద్ధానికి తేడా ఉండదండి, ఈ రకంగా తింటూ ఇలా చేస్తున్నాను. అయితే నా దీంట్లో కుండలి లేచింది అనమాట. నాకు 94వ సంవత్సరంలో కుండలి ప్రారంభంలో మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రారంలో ఉంటాయి చక్రాలు. అందుకే ఇవన్నీ ఏంటంటే మన శరీరంలోని లలితా సహస్రనామాలతో చిత్తగనుకుంటూ సంభూత అంటే విష్ణు సహస్రం, శివశాస్త్రం ఏం చెప్పినా సరే అందుకే అంటారు మన మంత్రపు తదమంత్రపు నీవారి చూక తస్య శికాయ అనుయోగ బ్రహ్మస్వరుడు ఒక పరమాత్ముడు ధాన్యం గుంజంత కోణం ఉళ్ళో ఉంటాడనమాట. మన శరీరంలో అండపిండి బ్రహ్మాండం అంతా ఇందులోనే ఉంది. ఒక మహానుభావుడు ఒక సెల్లో ఎన్నైతే వస్తువులు పెట్టి మనకి ఎలా వాడుకుంటున్నామో అంతకన్నా ఈ శరీరం మనకి భగవంతుడు ఇచ్చిన ఈ శరీరం ఎంతో అద్భుతమైనది అనమాట. ఈ శరీరాన్ని సరిగ్గా ఒక క్రమపద్ధతిగా నడిపించేవాడు వాడు దేన్నైనా సరే. అప్పుడు 94 అయితే ఏంటి అన్న గురుగారు నేను నేర్చుకున్నట్లు కొన్ని చెప్తాను, నేనేమి పండితుని కాను, పాము కాను, నాకు వేదాలు యజ్ఞాలు అవి ఏమీ నాకు రావు, చెప్తాను చూడండి. యోగ వ్యాయామంలాగా భగవంతుని పూజింప పత్రమేళ పుష్పమేళ ప్రాణంబులు 5 పొందపరచి సిద్ధయోగము విచ్చితే సాధింప మోక్ష మార్గమే చూపి నీకు ఓ శివానంద పరమహంసే అని ఆ గురుగారి పేరు మీద రాశాను. 7 ఏడుస్తారు ఎందులకు, 7 కొండలు ఎంకన ఏడవుండే ఎద పొదలోని నాగులే ఎర్రెత్తిపోతుంటే ఎర్రి యాదవాయ ఎన్ని చిత్రాలు చూపే. ఏ కాంతను చూసిన ఏమున్నది సుఖంబు, ఏ కాంతముకు చూడగల అన్ని లోకములు, నీ కాంతి వెలుగులో కనిపించే బిందు జ్యోతి చేరుకునిమా ఆ ముక్తి కాంతను సిద్ధయోగి. పుట్టములు ఎన్నెన్నో పెట్టి పాటలు పడిన పసిడి కొరకు రసములు ఎన్నెన్నో తెచ్చి రాగిపైన రాగి వల ఎన్నో నీ దేహమునే యోగ రసములతో రంగరించిన పసిడి చావుతున్నావు నీవు కదా ఓ శివానంద పరమహంస. నిధురులోన నిధురించిన నాడు 4 చక్రములు బండి నాపగలిగిన వాడు, నాద బిందు కళలను అతిమిచేయంగా అహం బ్రహ్మోత్తు నవ్వుదివి కదా అని నేను ఒక 108 అక్షరమాల జపమాలలాగా కొన్ని అన్నిటి మీద మాట పద్యాలు ఇవన్నీ అప్పట్లో రాత్రి మా గురుగారు గబగబ వచ్చి ఇలా కొట్టారనమాట. ఆగు అదే అప్పుడు అది వెళ్ళి మామూలు సృహలోకి వచ్చాను. వచ్చినంత అప్పుడు అది చాలే గురువు ఎప్పుడు శిష్యుని మెచ్చుకోడు, ఇక చేయలేదని అంటుంటారు అన్నమాట. ఈ రకంగా అనేక రకాలుగా చేస్తూ ఇలా ఇంకా ఏదో చేయాలని మేము 1981లో 1921లో కల్లెపల్లి రాగ విజయనగరం జిల్లాలో ఒక మహానుభావుడు ఒక యాగం తలపెట్టాడు. ఆయన 1,000 గాయత్రి జపం చేశాడు ఎన్నో సంవత్సరాలు. ఆయన జపం చేసి కందాల కృష్ణబాబు గారు అంటారు ఆయన పేరు. ఇప్పటికే గాయత్రి మీ విజయనగరం కల్లెపల్లి రాగైతే అక్కడ ఉంటుంది. ఆయన గాయత్రి పూజ చేస్తే ఒక రోజు అసలు సంజీవేలో
అరుగు మీద కూర్చుంటే ఒక తెల్లగా పొడవుగా ఉన్న ఒక స్త్రీ వచ్చి ఆయన ముందు కూర్చుంది. ఆయన ఏదో ముహూర్తానికి వచ్చి, అమ్మ ఎవరమ్మా నువ్వు ఏంటి అంటే, నన్ను పిలిచావు కదరా, నన్ను పిలిచే వచ్చాను, నేను పిలవడం ఏమంటే, నేను గాయత్రిని రా, నా గురించి జపం చేస్తావు కదా, మరి సంతృప్తి పరచవా. అమ్మ నేనేం చేస్తామో, నేను పేద, నువ్వు తలుచుకోరా, నువ్వు చేస్తాను, సంకల్పం పట్టు, నేను చూసుకుంటాను అంది. ఆ మన్నాడు అందరినీ పిలిచి, నేను ఇలా గాయత్రి చేశాను, అమ్మవారు నాకు కనబడిందంటే, అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళ సహాయకులకి 3 రోజులు యాగం, ఆ యాగంలో కూడా నేను యోగా అవి చేసి చూపించాను. అప్పుడు అక్కడ మనకి గాయత్రి మంత్రము బ్రహ్మోపదేశం ఇచ్చినప్పుడు వటుడికి తండ్రి ఉపదేశిస్తాడు. ఆ మంత్రాలు చదువుతున్నప్పుడు వస్త్రం కప్పే, అది 24 బీజాక్షరాలతో గాయత్రి మంత్రం. కానీ అక్కడ ఆయన ఉపదేశించి 27 బీజాక్షరాలతో గాయత్రి మంత్రం ఉందన్నమాట. అది ఉపదేశం. అప్పుడు నేను 3 రోజులు ఆయన దగ్గర కూడా ఉండి ఉపదేశించుకొని 3 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడు నేను గాయత్రి జపం మొదలెట్టి ఫస్ట్ అనేక బాధలు పడి అనేక దగ్గర 1,00,000 గాయత్రి చేసి జపం చేసి దారిపోచాను. అలాగ చేయగా ఆ గాయత్రి మంత్రం జపం చేయగా ఇప్పుడు నేనేంటంటే ఆ గాయత్రి మహామంత్రాన్ని 27 అక్షరలక్ష జపం చేశాను. ఆ తర్వాత ఒక మహానుభావుడు కదా శివపంచాక్షరి మహామంత్ర జపం 1,00,000 చేశాను. ఇలా మంత్రసిద్ధులు పొందడమే నా పైన అనమాట. ఇలా చేస్తూ అప్పుడు 76లో నాకు వివాహం చేశారు. నాకు చెయ్యొద్దు వద్దంటే మా నాన్నగారు లేదు చేసుకో చేస్తా, నాకు 2 కొడుకులు పుట్టారు. ఇలాగ మార్గం కేవలం ఇక మీకు ఆదాయ మార్గాలన్నీ దీని మీద వచ్చేవండి. అంటే చెప్తున్నాం కదా ఏంటంటే, అప్పుడు నేను జ్యోతిష్యం జాతకాలు వాస్తు రక్షలు నేను బదిరికిన మూలుకులు కూడా సంగ్రహిస్తుండేవాడిని. కొన్ని అమావాస్య పర్వదినాల్లోనే సూర్యచంద్ర గ్రహణాల్లోనే నా ఈ మంత్రగ్రంథాలు తంత్రగ్రంథాలు అనేకం సంపాదించాను. సిద్ధనాగార్జున తంత్రం అనే ఒక పుస్తకం ఉంది. అందులోని మూలికల ప్రభావము తీసే ప్రభావ విధానం పద్ధతి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకు ఏదో అనుకుంటాం కానీ చెట్లు నడుస్తే, చెట్లు మాట్లాడితే, చెట్లు పడుకుంటాయి. కొన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి మనం కూర్చొని ఏదో అడిగితే అవి ఇస్తాయి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, తెలియజేయని ఊళ్ళో చెట్ల దగ్గర అక్కడికైతే అపసూరు మాట్లాడకండి అసలు సంధ్య వేళ అని చెప్తారనమాట. ఎందుకంటే రాత్రిపూట తదాస దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ చెట్లలో ఒక శక్తి ఉంటుంది అనమాట. అందుకు అది జీవం ఉంటుండగా దాని బదిలీకి మనం తీసుకోవాలన్నమాట. తీసుకొని పట్టుకుంటే అనేక రకాలుగా అది ఉపయోగపడుతుంది. అలాగే మేమేమంటే నా వైద్యంలో ఉన్నాను కాబట్టి ఆ మూలికలన్నీ సంపాదించి, ఏమ్మా ఈ పాపకి బాగలేదు బాబు, డాక్టర్ దగ్గర తగ్గలేదు, మీ దగ్గరికి వెళ్తే పోం కట్టమన్నారు, సరే రామ్మని చెప్పి చేసేసి ఆ తీసుకెళ్ళా, అమ్మ ఇలా చేయండి, చేసుకెళ్ళి అమ్మ చాలా బాగుంది బాబు అని, సరే ఎంత కొంత పడి అమ్మ వాళ్ళు 10 రూపాయలు ఇస్తే మళ్ళీ అందరూ 5 రూపాయలు ఏమిటి నేను ఏదో కొంచెం దానం తెచ్చి ఇవ్వడం. అలాగంటే దీని మీద డబ్బు ఆశ కాకుండా ఇంత సంపాదించాలని లేకుండా పరమేశ్వరుడు ఈశ్వరుడు ఇవ్వాలి, ఇల్లు నిండాలి అనే సదుద్దాయంతో మేము వంశపూర్వకంగా మేము అలా కృషి చేస్తూ ఈరోజు ఇప్పటికి చేస్తుంటే నాకు ఇంకా ఏదో తప్పనమాట, ఏదో చేయాలి, ఇంకా మనం ఏదో చేయాలి, ఇన్ని చేసాం సంతృప్తి